హక్కును కాపాడుకుందాం. ప్రజలు సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడదాం. మన భూముల్ని మనం కాపాడుకుందాం. మన గ్రామాలను మనం కాపాడుకుందాం. మన రైతులను మనం కాపాడుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 14 గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు. 3 నెలల క్రితం ఇథనాల్ కంపెనీ యాజమాన్యం బాధిత ప్రజలపై దౌర్జన్యం చేసి పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. బాధిత ప్రజలను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య, ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ డెమోక్రసీ నాయకులు ఎం స్వామిదాస్, సామాజిక కార్యకర్త రాజగోపాల్ తదితరులు వెళ్లారు. కానీ ఈ బృందం పెద్దదన్వాడ ఇథనాల్ కంపెనీ బాధిత గ్రామాల ప్రజలను కలవనీయకుండా శాంతినగర్ దగ్గర పోలీసులు అడ్డుకుని ముందస్తు అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ పెద్దదన్వాడ ప్రజలు శాంతినగర్ చేరుకున్నారు. వారిని ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రజలు సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ కమిటీ తీర్మానం చేసి గ్రామ సభలో మేము ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించము అనే తీర్మానాలు చేయగలుగుతాయా, లేదా మేము పెట్టుకోండి అని చెప్పి సర్పంచ్ గారు వెళ్ళి సంతకం పెడతాడా మనకు తెలియదు. అంటే ఇప్పుడు పనులు ఆగి ఉన్న దశలో వాడు ఏమన్నా అనుమతులు ఇచ్చుకొని బయట మా ఊరు గ్రామ పంచాయతీగా మేము అనుమతించట్లేదు అనే తీర్మానం చేయగలిగిన వాళ్ళు గ్రామ సర్పంచ్లుగా ఉండాలి, ఎంపీటీసీలుగా ఎడ్పీటీసీలుగా ఎన్నిక కావాలనేది మా అభిప్రాయం. అందుకని మేమేం కోరుకుంటున్నామంటే ఈ 14 గ్రామాల మధ్యలో ఒక ఐక్యతను సాధించడానికి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోగలిగితే ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా కాలుష్యం ఉంటుంది, దీనివల్ల సమస్యలు ఉన్నాయి అన్నంత వరకు అందరికీ అర్థమై ఉండొచ్చు. కానీ దీంట్లో ఉన్న 2 రకాల సమస్యలు ఇప్పుడు ముందుకు వచ్చినాయి. ఇంకా ఒకటి, కేంద్ర ప్రభుత్వం 1 టన్నుల బియ్యాన్ని వాళ్ళకి శాంక్షన్ చేసింది ఇథనాల్ ఫ్యాక్టరీలకు కొత్తగా వచ్చే మార్చి దాకా. ఈ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఇప్పటికే నడుస్తున్న ఫ్యాక్టరీలకి కేవలం 22 రూపాయల 50 పైసలతో కిలోకి వాళ్ళు ఇస్తున్నారు. ఎఫ్సిఐ దగ్గర ఉన్న బియ్యం విలువ 45 రూపాయలు, కానీ సగం సబ్సిడీకి ఇస్తున్నారు. అందుకని రైతుల దగ్గర ఏ కంపెనీ అయినా నేరుగా వచ్చి కొంటది అనే గ్యారంటీ లేదు. ఇక వాళ్ళు ఆ బియ్యం తెచ్చుకుంటారు, బయట నుంచి మొక్కజొన్న కూడా తెచ్చుకుంటారు. ఇప్పుడు గత నెలలో ఈ నెలలో అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇంపోర్ట్ డ్యూటీ మొత్తం తీసేశారు. వాస్తవానికి ఆ అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ 30 దాకా ఇచ్చారు, కానీ దాన్ని మొన్న 2 రోజుల క్రితం డిసెంబర్ 31 దాకా పెంచారు. అంటే రేపు పత్తి చేతికి వచ్చే టైంకి బయట దేశాల నుంచి పత్తి వస్తూ ఉంటుంది. అందుకని వ్యాపారులు అది కొనుక్కుంటారు తప్ప, అది తీసుకుంటారు తప్ప రైతుల దగ్గర వచ్చి కొనరు. పత్తి ధరలు పడిపోయే అవకాశం ఈసారి ఉంది. సేమ్ మొక్కజొన్న విషయంలో కూడా జరిగితే బయట దేశాల నుంచి వస్తే ఇక్కడ మొక్కజొన్న రైతుల దగ్గర కూడా ఏమీ కొనరు. రెండవది, ఇప్పుడు ఒక సుప్రీంకోర్టులో ఒక బిల్ పడింది. E20 ఇథనాల్ పెట్రోల్ కలిపి వాడడం వల్ల వెహికల్స్ యొక్క ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి, తగినంత మైలేజ్ ఇవ్వట్లేదు అని సుప్రీంకోర్టులో బిల్లు పడింది. దాని వాదనలు ఎట్లా జరుగుతాయి, దాని ఏం జడ్జిమెంట్ వస్తుందో మనకు తెలియదు. ఇంకొక 6 నెలలో ఏడాదో గట్టిగా మన గ్రామాల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్లు రాకుండా చూసుకోగలిగితే అప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇథనాల్ మీద చర్చ మొదలైంది కనుక, మధ్యతరగతి వాళ్ళు మీడియా కూడా రాయడం మొదలెట్టింది కనుక ఈ E20 ఇథనాల్తో సమస్యలు ఉన్నాయని, అది మనకు బలం. మనము గ్రామాలని కాపాడుకున్న వాళ్ళం అయితే అన్ని రోజుల పాటు మనం కొంత ఐక్యంగా ఉండకపోతే రేపు స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వ్యవహార శైలి ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే శ్రీధర్ బాబు గారు చేసిన ప్రకటన ప్రకారం తాత్కాలికంగా ఆగింది, కానీ మేము మళ్ళీ కూడా ముందుకెళ్తామని చేసిండు ఆయన. అది ఆయన వాస్తవంగా మనలాంటి వాళ్ళతో శాస్త్రవేత్తలతో మాట్లాడి చేసిన ప్రకటన కాదు. ఆయన అంతటా ఆయన ఒక పరిశ్రమల తరపున చేసిన ప్రకటన. రేపు ఎన్నికలైన మరుక్షణం మళ్ళీ అక్టోబర్లో దాన్ని ముందుకు తెస్తే కూడా మనం వ్యతిరేకించగలిగినటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు ఐక్యంగా ఉండడం చాలా చాలా అవసరం. తప్పకుండా ఇథనాల్ ఫ్యాక్టరీలతో సమస్యలు ఉన్నాయి, కాలుష్యం ఉంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెరుగుతాయి. మన ఈ పెద్ద ప్లాంట్లు ఈ అన్నిట్లో నుంచి గ్రామాలు ఎట్లా నిలబడతాయి అనేది ఇప్పుడున్న సవాల్. ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు మీరు చూశారు. మనం ఊర్లో అవగాహన కల్పించడానికే సమావేశం పెట్టుకున్నాం, కానీ ప్రభుత్వం మనల్ని అక్కడ దాకా రానియకుండా ఇవాళ ఇక్కడ ఆపింది.
అంటే వాళ్ళ నిర్బంధ పద్ధతులు కానీ వాళ్ళ ఆంక్షలు కానీ కొనసాగుతాయి. అందుకని గ్రామంలో ఉన్న యువకులు, గ్రామంలో ఉన్న జయరాం రిటర్న్ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఒక ఐక్యతతో ఒక కమిటీని మళ్ళీ రివైవ్ చేసుకొని అన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఒక బలమైన కమిటీని వేసుకోవడము, ప్రజల్ని కూడగట్టి ఉంచుకోవడము, ఎన్నికల రిజల్ట్స్ ఎట్లన్నా ఉన్నా సరే ఉంచుకోవడం చాలా అవసరమని నేనైతే అభిప్రాయపడుతున్నాను. టీపీజేఏసీగా మా కోరిక అయితే అదే. విత్తనాల వ్యతిరేక పోరాటంలో ఒక 3 చోట్ల మంచి విజయాలు సాధించినారు. దిలావర్పూర్ కానీ, మీ దగ్గర కానీ, ఇది కానీ. ప్రొడక్షన్ ఒక చోటనే ఉంది చిత్తనూరులో, ఇతర చోట్ల పనులు ఆగినాయి. కాబట్టి ఈ స్థితిలో మనం కనుక ధైర్యంగా నిలబడగలిగి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని మేము అనుకుంటున్నాం. మిగతా 30 చోట్ల కూడా పనులు ఆగాలంటే ఇప్పటికే ముందుకు వచ్చిన గ్రామాలు నిలబడాలి. అయితే కేసులు, అరెస్టులు, కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎంత మనం మానసికంగా సిద్ధమవుతాము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ ఇథనాల్ గురించి లోతుగా అర్థం చేసుకొని మన గ్రామాల రక్షణ కోసం మనం చేస్తున్న పోరాటం ఇది, మన పొలాలను రక్షించుకోవడం కోసం మనం చేస్తున్న పోరాటం ఇది. కాబట్టి దీంట్లో అయితే కేసులు, లేకపోతే మనం నిలబడకపోతే మన గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి అనేటువంటి అవగాహన చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా వస్తే ఈ ఇథనాల్ ప్లాంట్ ఆగుతుంది. సింపుల్. వేరే ఏమీ రాళ్ళే ఎక్కర్లేదు, తగలబెట్టక్కర్లేదు. మన ఊర్లో మేము రానియం, మా ఊరు కాపాడు చేసుకోము అనేటువంటి అవగాహనతో ఊర్లో ఉన్న పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ నిలబడగలిగితే అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి మేమందరం ఒకటే మాట మీద ఉన్నామని ప్రభుత్వానికి చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ పనులు ఆగుతాయని నేను అనుకుంటున్నా. మీరు ఇప్పుడు ఆగిన పనులని ఇంకా కొంతకాలం పాటు వాయిదా వేయించగలిగితే ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కానీ, ఇతర పరిణామాలు కానీ, మీడియాలో వార్తలు కానీ మనకి కొంత బలాన్ని ఇస్తూ ఉంటాయని ఇది నా అభిప్రాయము. అందుకని ఈ మాట మీ గ్రామంలో చెప్పాలనే వచ్చినాం. మేము ఈ గ్రామంలో చెప్పనీయలేదు. ఓన్లీ బాధ్యులందరూ ముఖ్యులు ఇక్కడికి వచ్చారు కనుక మా అభిప్రాయం అయితే అదే అనుకోండి. మేమైతే మీ వెంట ఉంటాం. ఏ నిర్బంధం వచ్చినా, కేసులు వచ్చినా, ఇంకోటి అయినా మేము మీ వెంట ఉంటాం. బాబురావు సార్ కానీ, మేము కానీ, హరగోపాల్ సార్ కానీ మేమందరం మేమంటే ఉంటాం. లక్ష్మణ్ ఇట్లాగూ మనతో ఉన్నాడు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో మీరు ఏమీ మాకెవరు లేకుండా పోయారు, అన్ని పార్టీలు ఒకే రకంగా మోసం చేస్తున్నాయి అనేటువంటి దానికి గురి కావచ్చు. అయితే పార్టీల మోసంలో పడితే మాత్రం మోసం జరుగుతుంది. పార్టీలు మోసం చేయకుండా కట్టడి ఎట్లా చేస్తారు అనేటువంటిది పెద్ద మనుషులు సలహా ఇవ్వాలి. యూత్ దాన్ని అమలు చేయాలి. ఎట్లా చేస్తామనేటువంటిది మీ చేతుల్లో ఉంది. ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నుకుంటారా, ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ఎన్నికల్లో నిలబడతారా, ఏదైనా మీరు ఆలోచించుకోండి. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడదాం. మన భూముల్ని మనం కాపాడుకుంటాం. సిద్ధనూరు దాని నుంచి మనకి దానికి ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం కానీ, లేకపోతే దానికి వచ్చే అనర్థాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో దాని నుంచి మనం మీరు ముందుగా మొదలు మేల్కొని దీనికి మాకు వద్దనే ఒక పోరాటం చేశారు. ఇప్పుడు మనం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన పిల్లలు కానీ, మన ఆరోగ్యాలు కానీ, మన పిల్లల ఆరోగ్యాలు కానీ ఇబ్బందుల్లో పడిపోతున్నాయి. ఇది కొద్దిమంది పెట్టుబడిదారుల కోసము, ఇది వ్యాపారాల కోసము మన ఆరోగ్యాలను పడంగా పెట్టేసి మీ లోకల్గా ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఆ కాలుష్యాలు కూడా మళ్ళీ ఆ తుంగభద్ర నదిలోకి కలుపుతారు. అది వాళ్ళకే కాదు, ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఆ పంటలతో నీళ్ళు వచ్చే వాళ్ళకి, అది అల్టిమేట్గా మొత్తం సమాజం మొత్తానికి కూడా ఇలాంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మనం మన ప్రజాస్వామ్య హక్కులు, జీవించే హక్కు ఏదైతే ఉందో మనం హక్కును కాపాడుకోవాలి. రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు. సో మనం ప్రజాస్వామ్యం ఏంటనేది మనం కాపాడుకోవాలంటే మనం పోరాటాల ద్వారా ఇప్పుడు ఇలా మనం ఈ స్టేజ్లోకి రావడానికి కారణం ఏంటంటే ప్రజలు చాలామంది మన ముందు త్యాగాలు చేసి కొంత రాజ్యాంగాన్ని క్రియేట్ చేశారు. ఆ రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ప్రజలను మభ్యపెడుతూ ఎలక్షన్ అప్పుడు గెలిచి మళ్ళీ పెట్టుబడిదారులకి పనిచేస్తున్నారు. ఆ ఎలక్షన్ ముందు మనకేదో ప్రలోభాలు పెట్టి మళ్ళీ గెలుస్తున్నారు. మనం జాగ్రత్తతోని మీరందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు, సో టీవీలు ఉన్నాయి. సో అనర్థాలను దృష్టించి మనం యునైటెడ్గా మనం ప్రజలను చైతన్యం చేసుకొని యునైటెడ్గా ఉంటే ఇలాంటి ఆపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రజాస్వామిక మేధావుల ఫోరం తరపు నుంచి మేము మా మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఐక్యంగా పోరాటం ద్వారా మాత్రమే ఆ కంపెనీని నిలబెట్టగలిగారు. ఇంతవరకు చర్చలోకి తీసుకురాగలిగారు.
అయితే రాజకీయ పార్టీలు మనకు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి, అంటే మనకు చిత్తనూరులో అనుభవం ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కంపెనీ తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేనే స్వయంగా తెచ్చిన, దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని తన్నండి, కొట్టండి అని వాళ్ళ నాయకులకు, వాళ్ళ పార్టీకి, పోలీసుకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ పోరాటం అయితే సంవత్సర కాలంగా కంపెనీ పునాది వేసినప్పటి నుంచి పోరాటం అక్కడ స్టార్ట్ అయింది. అదే మొట్టమొదటి కంపెనీ. అయితే ఈ అనుభవం ఇట్లా ఉన్నంగానే జగిత్యాల జిల్లా స్తంభంపల్లి, వెల్గటూరు మండలం స్టార్ట్ చేస్తే అక్కడున్నటువంటి ప్రజలు, మనకు అది చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నట్టు, పార్టీలకు అతీతంగా మేము కూడా 2 సార్లు వెళ్ళి మాట్లాడాం. అక్కడ మండల స్థాయి వరకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలను పక్కకు పెట్టి వాళ్ళంతా ఏకమయ్యి అక్కడ ఉన్నటువంటి మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అప్పుడు కొప్పుల ఈశ్వర్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఆపుతావా లేదంటే తన భవిష్యత్తు కోసం నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవను అనేటటువంటి పరిస్థితితో ఆయన డైరెక్ట్గా ఓపెన్గా కూడా ఒక ప్రకటన వచ్చింది. నేను కేటీఆర్ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకుని ఈ స్తంభంపల్లి యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపగలిగిన అని. అంటే 2 ఇక్కడనేమో చిత్తనూరులో డైరెక్ట్గా ఆ ప్రభుత్వము సీరియస్గా అమలు చేసింది, మరొక వైపు అక్కడ ప్రజల యొక్క పోరాటము, ఐక్యత, తర్వాత ప్రెజర్ వల్ల ఏమైంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క అతీతంగా పోరాటం వల్ల ఆ ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పడి ఆ కంపెనీ ఆగిపోయింది, తాత్కాలికంగా ఆగిపోయింది. పొన్నం ప్రభాకర్ అప్పుడు క్రిబ్కో చైర్మన్గా ఉన్నాడు, రైతుకు సంబంధించిన కేంద్రం. అట్లా అందరు ఉండి అక్కడ ఆగింది. తర్వాత ఇప్పుడు ఈ చిత్తనూరులో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాకిటి శ్రీహరి గారు మంత్రిగా మారారు. అప్పుడు ఆయన కాంగ్రెస్, నారాయణపేట కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, తర్వాత మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, తర్వాత నారాయణపేటకు సంబంధించిన శివకుమార్ రెడ్డి, పర్ణికారెడ్డి, వీళ్ళందరూ కూడా చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా మా పోరాటంలో మద్దతుగా వచ్చి మనతో పాదయాత్రలు నడిచారు. తర్వాత రౌండ్ టేబుల్కి వచ్చారు. స్వయంగా వాకిట్ శ్రీహరి గారు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి, మనతో ఫోటోలు కూడా ఉన్నాయి. మరకెల్లో జరిగినటువంటి ధర్నాలో, ఒక 4-5 వేల మందితో జరిగినటువంటి ధర్నాలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నాడు. ఇప్పుడు నారాయణపేట డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు, మధుసూదన్ రెడ్డి, తర్వాత వాకిట్ శ్రీహరి, ఇట్లా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి, ఒక బీఆర్ఎస్ అధికార పార్టీ మాత్రమే రాలేదు, వచ్చి డైరెక్ట్గా మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ కంపెనీని ఆపుతామని మాట్లాడింది. ఇప్పుడు అధికారంలోకి రావడానికి కూడా మేము 5 నియోజకవర్గాలను కాన్సన్ట్రేట్ చేసి 6 మండలాలు, 3 నియోజకవర్గాలలో 55 గ్రామాలు పాదయాత్ర, ధర్నాలు కంటిన్యూగా చేయడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వము, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ పోరాటం వల్ల కూడా ఓడిపోయారు. 5 మంది అక్కడ ప్రభావం చేత ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ 65 సీట్లతో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇథనాల్ పోరాటం కూడా ఒక కారణము గెలవడానికి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దదన్వాడ విషయంలో కానీ, దిలావర్పూర్ విషయంలో కూడా ఏం జరిగింది, మొత్తం గ్రామాలంతా ఏకమై 1000 మంది ఆ బైన్సా రహదారిని, నిర్మల్ బైన్సా రహదారిని 48 గంటలు, అంటే 24 అవర్స్ ఆపారు, మళ్ళీ పంపించిన తర్వాత వీళ్ళు రారనుకున్నారు. కానీ మహిళలు, చిత్తనూరు పోరాటంలో కూడా మహిళలే ఉన్నారు, తర్వాత దిలావర్ పోరాటంలో మహిళలే ఉన్నారు, స్తంభంపల్లి పోరాటంలో కూడా మహిళలే ఉన్నారు, పెద్దదన్వాడలో కూడా మహిళలు ముందుకొచ్చి దాన్ని దిలావర్పూర్ను సక్సెస్ చేశారు ఒక విధంగా. తర్వాత ఇక్కడ పెద్దదన్వాడలో ఈరోజు డైరెక్ట్గా నిజంగా కూడా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో, అక్కడ బీఆర్ఎస్ అక్కడ మద్దతు ఇచ్చింది, ఇక్కడ ప్రతిపక్షంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వాళ్ళు ఎమ్మెల్యే అనుకుంటే, తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, తర్వాత బీజేపీ అనుకుంటే, మాకంటే సివిల్ సొసైటీలో మేము సంఘాలుగా చాలా చిన్న వాళ్ళం. రాజకీయ పార్టీలకు వాళ్ళ బలగము చాలా పెద్దది. దేశ స్థాయిలో కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, పాలసీని కూడా ఆపగలరు, లేదా చర్చలోకి తీసుకురాగలరు. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ప్రజల వైపున వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక అసెంబ్లీలో కానీ, ఒక పార్లమెంట్లో కానీ ఎందుకు ఎన్నికలు వచ్చే వరకే బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికే ఈరోజు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ, ఈరోజు కేటీఆర్ గారు గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు, ప్రజల వైపున లగచర్లలో మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఆయనకు ధైర్యము, దమ్ము ఉంటే ఒక్కసారి అన్న ఇక్కడ ఉన్నటువంటి విజయుడు, తర్వాత కాదు కేటీఆర్ని వచ్చి ఇక్కడ మాట్లాడమను. మాట్లాడుతున్నాడు కదా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే పాలసీని తెచ్చింది. బండి పార్థసారథి రెడ్డి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద బిజినెస్, అంటే ఫార్మా కంపెనీలు, ఇథనాల్ కంపెనీలకు ఆయననే సెంటర్. కాబట్టి పాలసీ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది,
ఆహ్వానించింది బీఆర్ఎస్ ప్రభుత్వము, అమలు చేసింది చిత్తనూరులో. కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది ఒక గుణపాఠంగా మారాలని అక్కడ అంత పెద్ద పోరాటం జరిగినా అది అట్లే పెట్టడానికి కారణం కూడా అది. ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 29-30 కంపెనీలలో 7 ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 3 ఆగిపోయినాయి తాత్కాలికంగా. అక్కడ సిద్దిపేట దగ్గర బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ, తర్వాత పోతారం అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రావిపహాడ్ సూర్యాపేట దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ మన దగ్గర అవుతుంది. ఇట్లా ఒక 7 చిత్తనూరులో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ 7 మాత్రమే ఈరోజు వెలుగులో ఉన్నాయి. రేపు వీళ్ళు కూడా ఎందుకు ఆగారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్నట్టు కనగంట రేవన్న అన్నట్టు ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల వరకు కొంత వేచి చూసే ధోరణి. అంటే మంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి పోము, ప్రజలను మీరు కలిశారు కదా, ఆ కలిసిన దాన్ని మీరేమో కంపెనీ ఆపాలని మీరు అడిగారు. ఆయన ఏమంటున్నాడు, దాన్ని మేము ఆ ప్రజలను కన్విన్స్ చేశాము, వాళ్ళకు అర్థం చేయించడము, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల లాభాలు ఉన్నాయనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు, మేము పెడతాము అని ఆయన మిస్ ఇంటర్ప్రిటేషన్ చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి రేపు ఎన్నికల తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లాలనేటటువంటి స్థితిలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు పోలీసును లేదా మొత్తం నిర్బంధాన్ని రకరకాలుగా ప్రయోగించి, ఈ నిర్బంధం ద్వారా కూడా ఏంటంటే ప్రజలను చీల్చడానికి, భయపెట్టడానికి, కొంతమందిని విడదీయడానికి ఒక ఉదాహరణగా తీసుకుంటారు. చిత్తనూరులో ఇప్పుడు ఒక భయాందోళన క్రియేట్ చేయడం ద్వారా వాస్తవంగా అక్కడ శాంతియుతంగా జరిగింది, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించలేదు. ప్రజలు చాలా స్మూత్గా జరిగింది. వాళ్ళే మళ్ళీ రెచ్చగొట్టి, వాళ్ళే లాఠీ చార్జ్ చేసి, వాళ్ళే ఇది చేసి ఉల్టా ప్రజలను రెచ్చగొట్టి అది ఒక పెద్ద సంఘటనగా మారింది. సో సరే, మొత్తంగా ఏంటంటే దేశంలో, మన రాష్ట్రంలో ఒక సంఘటిత పోరాటం ఇథనాల్కు వ్యతిరేకంగా జరిగింది. ఆ జరగడంలో ప్రజలు చాలా క్రియాశీలకంగా నిలబడ్డరు. పోరాటం ద్వారా మాత్రమే వీటిని సక్సెస్ చేసుకోగలుగుతాం అనేది మన అనుభవం చెప్పింది. రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితిలో కప్పదాటుడు వైఖరి లేదా మభ్యపెట్టే వైఖరి, మోసం చేసే వైఖరితోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా మీరు ఎన్నికల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి, అంటే ఆ పొలిటికల్ పార్టీలను ఆధీనం నుండి బయటపడడమే మనకు మార్గం అని మాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఈ రకంగా దిలావర్పూర్లో కానీ, స్తంభంపల్లిలో కానీ, మీలాగా కానీ చిత్తనూరులో అంతమంది రాలేదు. పోరాటం బాగా జరిగింది కానీ ప్రజలంతా అన్ని గ్రామాలలో 50% అన్న మనతోనికి రాలేదు. కొంతమంది పొలిటికల్ పార్టీలన్నీ పక్కకున్నాయి, వాళ్ళందరూ కూడా వ్యతిరేకం చేశారు. కాబట్టి అక్కడున్న అనుభవంతో మనం ఏంటంటే పొలిటికల్ పార్టీల యొక్క నాయకులను, పార్టీల యొక్క కప్పదాటుడు, మోసపూరిత వైఖరిని నమ్మకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి, మనం అంతా ఐక్యంగా ఉండి, మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న సిచ్యువేషన్ అయినా కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా మనం ఉపయోగించుకోకపోతే మన ఫ్యూచర్, అంటే పిల్లల భవిష్యత్తు, తర్వాత మన చేతిలో భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములన్నీ పెట్టుబడిదారుల చేతిలోకి పోతాయి. రకరకాల మనకు వ్యవసాయం కానీ, తిండి కానీ, ఆహారం కానీ, ఇవన్నీ పొల్యూషన్ కానీ, మన డైరెక్ట్గా క్యాన్సర్ అవన్నీ మనం చాలా సాహిత్యం వచ్చింది దీని ద్వారా. కాబట్టి మీరందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత జాగరూకతో ఉండి మీరందరూ కలిసికట్టుగా, పెద్ద మనుషులు, యువకులు, తర్వాత మహిళలను ముందు పెట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతేనే మనం సక్సెస్ అవుతామని, ఈ విషయంలో మేము చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీగా కానీ, టీపీ జాక్ కానీ, అన్ని ప్రజా సంఘాలు, అక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ అంతా కూడా మీకు సంఘీభావంగా మద్దతుగా మా సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. మీరు ఇప్పటికే చాలా మంచి స్ట్రగుల్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఉద్యమ వందనాలు.